హాయ్ ఆల్, మనకి భోగపురంలో వర్క్ చేయడానికి కొన్ని జాబ్ రోల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ డీటెయిల్స్, జాబ్ రోల్స్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ యొక్క జాబ్లో మీకు ఈ యొక్క వీడియోలో మీకు మల్టిపుల్ రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ రోల్కి అయితే ఫిట్ అనుకుంటారో సో మీరు ఆ రోల్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, జాబ్ రోల్స్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ముందుగా ర్యాంప్ 360 అనేవాళ్ళు మనకి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ర్యాంప్ 360 గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఎయిర్పోర్ట్లో ఈ భోగపురం ఎయిర్పోర్ట్కి ఆథరైజ్డ్ సర్వీసెస్ అనమాట. వీళ్ళు గ్రౌండ్ లెవెల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి మనకి ర్యాంప్ 360 నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీఆర్ హైరింగ్ ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఓకేనా, అట్ భోగపురం ఎయిర్పోర్ట్. So candidates are requested, ప్లీజ్ రివ్యూ ద ఓపెన్ పొజిషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ ఫిల్ అవుట్ ద ఫామ్ కేర్ఫుల్ అండ్ ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారని నమ్మకం ఉంటే ఫామ్ ఫిల్ చేయండి అంటున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమే అనేది ఉండాలన్నమాట. అప్డేటెడ్ రెజ్యూమే అంటే మీరు ఇంతకుముందు వేరే జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఒక రెజ్యూమే యూస్ చేస్తారు కదా, ఆ రెజ్యూమే కాకుండా మీరు పర్టికులర్గా ఈ యొక్క జాబ్స్కి మీరు ఈ యొక్క జాబ్కి మీరు రెజ్యూమే అనేది అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ అంటే మీరు ఏ రోల్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇందులో మనకి మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. సో మీరు ఏ రోల్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క రోల్ యొక్క ఆ రోల్కి సంబంధించిన కీవర్డ్స్ అనేది మీ యొక్క రెజ్యూమేలో మెన్షన్ చేసి ఉండాలి. సో ఎప్పుడైతే మీ రెజ్యూమేలో ఆ కీవర్డ్స్ మెన్షన్ చేసి ఉంటాయో మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అందుకే వీళ్ళు అప్డేటెడ్ రెజ్యూమే అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఒకవేళ అప్లికేబుల్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీరు అప్లై చేస్తున్న రోల్కి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్పోర్ట్ డీటెయిల్స్. సో మనం లాస్ట్ వీడియో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్న ఎయిర్పోర్ట్ సంబంధించి పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ పాస్పోర్ట్ హ్యాస్ బిన్ ఇష్యూడ్ విత్ ఇన్ లాస్ట్ 3 years. సో మీ పాస్పోర్ట్ కూడా లాస్ట్ 3 yearsలో ఇష్యూ చేసి ఉండాలి. సో మీరు ఇష్యూ చేసి ఉంటే పాస్పోర్ట్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. మీరు ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ లెవెల్ జాబ్ అయినా ఇంకెక్కడ ఏ జాబ్ చేయాలనుకున్న ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. సో మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఈ యొక్క మీరు ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రతి పొజిషన్స్కి కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మ్యాండటరీ. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ వాళ్ళని మాత్రమే కాంటాక్ట్ అవుతారనమాట. అంటే మీకు ఒకళ్ళ కాల్ కానీ రాకపోతే వీళ్ళ టీం నుంచి మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేనట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూ డేటు, టైమింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చెప్తారనమాట. సో దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇంటర్వ్యూ డేట్ అండ్ టైమింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ సెపరేట్లీ టు రెలవెంట్ క్యాండిడేట్స్. సో ఎవరైతే మనకు ఈ యొక్క జాబ్స్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు, అదేవిధంగా డేట్ అండ్ టైమింగ్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మాస్ హైరింగ్. ఒకవేళ మీరు కానీ రిజెక్ట్ అయితే మేము మీకు ఫీడ్బ్యాక్ అని షేర్ చేయలేము అని చెప్పి అంటున్నారు అనమాట. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, రిజెక్ట్ అయ్యాను కాబట్టి ఎందుకు రిజెక్ట్ అయ్యాను, రీజన్ ఏంటని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది మాస్ హైరింగ్ కాబట్టి వీళ్ళు అంత లెవెల్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయలేము అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ముందుగా చూసుకుంటే పొజిషన్ చూసుకుంటే హెచ్ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్స్కి హైర్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అండ్ సేఫ్టీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ ఏజెంట్, ర్యాంప్ డ్యూటీ ఆఫీసర్, బిఎంఏ టీమ్ లీడర్, క్లీనింగ్ టీమ్ లీడర్, ప్యాక్స్ డ్యూటీ ఆఫీసర్, ప్యాక్స్ టీమ్ లీడర్, ప్యాక్స్ యూహెచ్ టీమ్ లీడర్. సో ఇలా మనకి మల్టిపుల్ రోల్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి అప్లై చేద్దాం అనుకుంటే ఎంబీఏ హెచ్ఆర్ సెక్టర్లో చేసి ఉండాలి. అదేవిధంగా ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే గ్రాడ్యుయేట్ అదేవిధంగా టెక్నీషియన్కి అయితే మీకు ఐటీఐ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ సెక్యూరిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్. సో ఇలా మీరు ఏ రోల్కి అయితే మీరు సూటబుల్ అవి అప్లై చేద్దాం అనుకుంటారో సో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ జాబ్స్ అనమాట, ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ లెవెల్ జాబ్స్. సో ఇందులో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఏ రోల్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క రోల్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఒకవేళ
ఆ యొక్క పర్టికులర్ పొజిషన్స్కి ఎవరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేస్తే అప్పుడు ఫ్రెషర్స్ని కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఎవరికైతే రెలవెంట్ స్కిల్స్ ఉండి రెలవెంట్గా ఎవరైతే ఆ రోల్ కనిపిస్తారో సో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీకు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఈ యొక్క జాబ్స్లో మీకు ఎందులోనైనా మీరు ఫిట్ అనుకుంటే, అంటే మీరు సెలెక్ట్ అవుతాను అనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆబ్వియస్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో ఎవరో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ అప్లై చేస్తే అప్పుడు ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక జాబ్ రోల్ అనేది ఫ్రెషర్స్కి అప్లై ఉంది. అండ్ అదేవిధంగా జస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది. వర్కర్ లోడర్ అనమాట. వర్కర్ లోడర్ అనే పొజిషన్కి మనకి 10th పాస్ ఉంటే సరిపోతుంది, ఫ్రెషర్ అయి ఉండాలి. సో మీరు ఫ్రెషర్ అయి ఉన్నా పర్లేదు, 10th పాస్ అయి ఉన్నా పర్లేదు, ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హెచ్ఎంవి డ్రైవర్. సో వీటికి మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండటరీ అనమాట. మీరు 10th పాస్ అయినా పర్లేదు, కాకపోతే వీళ్ళైతే మీకు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి మీరు అలాగే అప్లై చేయాలి అంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క జాబ్ మీరు ఫిక్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇదే పేజ్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే సో మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసరికి నేమ్ యాజ్ పర్ ఆధార్. సో మీ ఆధార్ కార్డులో ఎలాగైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, జెండర్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు. సో మీకు నార్మల్గా ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్కర్ అనే పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటే ఇది జస్ట్ 10th పాస్ కాబట్టి మీరు 10th పాస్ పెట్టకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ ఉన్నా లేకపోతే డిగ్రీ పాస్ అయి ఉన్నా మీరు ఆ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ జాబ్కి అయితే ఉందో అది పెట్టకూడదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పెట్టాలి. ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ యువర్ కంఫర్టబుల్ స్పీకింగ్. అంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడగలుగుతారో సో ఆ యొక్క లాంగ్వేజ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీరు 3 వస్తే 3 సెలెక్ట్ చేయొచ్చు, లేదు ఉంటే తెలుగు వస్తే తెలుగు సెలెక్ట్ చేయొచ్చు, తెలుగు ఇంగ్లీష్ వస్తే తెలుగు ఇంగ్లీష్ 2 కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు పాస్పోర్ట్ ఉందా లేదని చెప్పి అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నో పెడితే మీకు రెస్పాన్స్ రావడం అనేది చాలా కష్టం ఉంటుంది. అంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అండ్ కరెంట్ స్టేట్, అంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారు ప్రెజెంట్, కరెంట్ ఫుల్ అడ్రస్, పర్మనెంట్ ఫుల్ అడ్రస్, ఆర్ కంఫర్టబుల్ ఫ్రమ్ ఎందుకంటే ఇది భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వర్క్ చేయాలి, అందరికీ తెలుసు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఇది, డైరెక్ట్ మీరు ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు. డూ యూ హ్యావ్ ఓన్ వెహికల్? ఓకేనా, అంటే మీకు ఓన్ వెహికల్ ఉందా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి? సెలెక్ట్ ద పొజిషన్స్ అప్లైయింగ్ ఫర్. సో మీకు ఇందాక పొజిషన్స్ అనేది డిస్కస్ చేశాను కదా. సో అందులో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నారో ఆ యొక్క జాబ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అది ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదని చెప్పి అడుగుతారు. సో ఆ విధంగా మీరు ఈ ఫామ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నెక్స్ట్కి వెళ్తే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ఆన్సర్ చేస్తే మీకు ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ ఈ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇదే అనమాట. మీరు డైరెక్ట్గా మొబైల్ ఫోన్లో కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ కాదు. సో జస్ట్ ఈ డేటా అనేది మీరు యాక్యురేట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకళ్ళు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మరి ఈ డేటా అంతా వెరిఫై చేస్తారు వాళ్ళు. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.